హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి శుభవార్త అయితే అందించడం జరిగింది. సో ఈ శుభవార్త అనేది తెలుసుకున్నట్టయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఫ్రీగా ఇస్తామని అయితే చెప్పారు కదా. సో మరి ఎవరికి ఇస్తారు, ఇంట్లో ఎంతమందికి ఇస్తారు, మరియు గ్యాస్ అంటే బుక్ అనేది ఎవరి పేరు పైన ఉంటే ఇస్తారు, మరియు మగవాళ్ళ పేరు ఉంటే కూడా ఇస్తారా ఇవ్వరా, సో ఆడవాళ్ళ పేరుకు మార్చుకుంటే ఇస్తారా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి చాలా మందికి. మనకు ఈ పథకం అనేది అంటే ఫ్రీగా సిలిండర్స్ ఇస్తారన్నప్పటి నుంచి ఈ క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయండి. సో వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవచ్చు. సో మనకు ప్రతి మహిళకు సంబంధించి అయితే కూడా గ్యాస్ అనేది అయితే వినియోగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరికైతే నిత్యావసర వస్తువుగా మారిపోయింది కాబట్టి ఈ యొక్క సిలిండర్కి సంబంధించి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త అయితే చెప్పారు. అంటే మనకు సూపర్ 6లో ఈ యొక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టారండి. అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామని అయితే చెప్పారండి. మరి ఈ పథకం అనేది ఎప్పుడు అమల్లో అవుతుంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందామండి. సో మనకు ముఖ్యంగా అంటే మహిళలకు సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారా, లేకపోతే గతంలో అయితే చూసుకున్నట్టయితే మనకు 2014లో అయితే మనకు టీడీపీ వచ్చినప్పుడు దీపం పథకం కింద అయితే కూడా ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు అయితే కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం ఉజ్వల అనేది కూడా ఆ యొక్క పథకం ప్రవేశపెట్టి ఉచిత సిలిండర్లు కూడా ఇచ్చారు. సో మనకు ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని అనేది చేంజ్ చేయకుండా పిఎం ఉజ్వల 2.0 అనేది అయితే మార్చి ఫ్రీగా సిలిండర్స్ అయితే ఇస్తున్నారు. సో మనకు గ్యాస్ సిలిండర్ అనేది అయితే కూడా ఆడవాళ్ళ పేరుతోనే ఉండాలని అయితే కూడా స్పష్టమైతే చేయడం జరిగిందండి. సో మగవాళ్ళ పేరు నుండి అయితే కూడా ఆడవాళ్ళ పేరుతో అయితే మార్చుకుంటే కనుక వారికి అయితే రాదనేది అయితే చెప్పడం జరిగింది. కనెక్షన్ అనేది కంపల్సరీగా ఆడవాళ్ళ పేరు మాత్రమే ఉన్న వారికి అయితే తీసుకోవాలి. అంటే ఈ యొక్క పథకానికి అయితే నేమ్ అనేది అయితే ఇవ్వడానికి అయితే అర్హులండి. సో మగవారి పేరు ఉండి మళ్ళీ ఆడవాళ్ళ పేరుకి సంబంధించి అంటే ఆ యొక్క కనెక్షన్ చేంజ్ చేస్తే కనుక వారికి అయితే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తింపజేయదని అయితే కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే రేషన్ కార్డు కలిగి ఉండాలండి. రేషన్ కార్డులో నేమ్ అనేది అయితే కూడా ఉండాలి. అంటే ఆ యొక్క సిలిండర్ కనెక్షన్ నేమ్ అనేది ఎవరి నేమ్ అనేది ఉంటుందో ఆ యొక్క నేమ్ రేషన్ కార్డులో కూడా కలిగి ఉండాలని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఆడవాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే అయి ఉండాలి. ఆ యొక్క సిలిండర్కి సంబంధించి బుక్ అనేది కూడా నేమ్ అనేది కూడా వారి పేరు అయితే కూడా ఉండాలి. అంటే గ్యాస్ కనెక్షన్లో అయితే కూడా మహిళల పేరు అయితే కూడా ఉండాలండి. సో వారికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరిగా ఉండాలండి. ఈ యొక్క ముఖ్యమైన పథకానికి సంబంధించి ఈ యొక్క ముఖ్యమైన అంశం చూసుకున్నట్టయితే కంపల్సరీగా ఏపీలో అయితే ఉన్నట్టయితే అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే ఉండాలండి. సో ఎలా అప్లై చేయాలంటే మీరు ఏ విధంగా అప్లై చేయాలని చాలామంది అయితే డౌట్స్ అయితే ఉంటాయి కదా. మీరైతే అప్లై అయితే ఎటువంటి అప్లై అయితే చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఫస్ట్గా అయితే కనెక్షన్ అనేది ఆడవాళ్ళ పేరు పైనే ఉండాలి, తీసుకొనే ఉండాలి కంపల్సరీగా. ఆ యొక్క పేరు ఉన్నవారు కంపల్సరీగా రేషన్ కార్డులో పేరు అయితే కలిగి ఉండాలి. వారికి ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యొక్క పథకానికి సంబంధించి అర్హులా కాదా అనేది అయితే గ్యాస్ ఏజెన్సీ ద్వారా అయితే కూడా డేటా అనేది అయితే కలెక్ట్ చేస్తారండి. సో గ్యాస్ బుక్లో ఉన్న నంబర్ అయితే మీరు ఫోన్ నెంబర్ అనేది అయితే యాక్టివ్గా ఉంచుకోవాలండి. సో ఈ యొక్క పథకం అనేది 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అయితే ఇస్తారంటే సంవత్సరానికి 3 సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తారండి. సో మరి ఈ పథకానికి సంబంధించి జూలై 15 నుండి అయితే అమలు అయితే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సమావేశాలు అయితే జరుగుతున్నాయి, అలాగే ప్రమాణ స్వీకారాలు అయితే కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి డిస్కస్ చేసి క్లారిఫికేషన్ అయితే ఇచ్చి మనకు జూలైలో అయితే అమలు అవుతుంది. సో మనకు ఇంకొక అప్డేట్ అండి, జూలైలో అంటే ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుందా అని చెప్పారు కాబట్టి జూలైలో అప్లై చేసుకొని అంటే గ్యాస్ అనేది బుక్ చేసుకొని ఫ్రీగా తీసుకోవచ్చు అనేది అయితే అనుకుంటున్నారు. సో అదైతే కాదండి. సో అందరు యథావిధిగా సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న వెంటనే అమౌంట్ అయితే మీరు ఎంత సిలిండర్ బుక్ చేసేటప్పుడు అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ అనేది వారికి గ్యాస్ ఏజెన్సీ వారికి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు అంటే చేయాలి. సో దాని తర్వాత మీకు మనీ అనేది అయితే మీకు అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది. వితిన్ 24 అవర్స్లో అయితే వేస్తారని ఈ పథకం కింద అయితే ఈ విధంగా అయితే కూడా చేస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పథకం అనేది జూలై నుండి అమలు అవుతుందని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. 3 ఉచిత సిలిండర్కి సంబంధించి మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి.